ఫేస్బుక్లో ఎప్పుడైనా లాంగ్ కామెంట్ని టైప్ చేయాలంటే కనుక చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా వాయిస్ కామెంట్ అంటే మనం మాట్లాడితే కామెంట్ వెళ్ళే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అనిపించవచ్చు. దీనికోసం క్రోమ్ బ్రౌజర్ వాడేవాళ్ళు ఒక చిన్న ఎక్స్టెన్షన్ వాడితే సరిపోతుంది. టాక్ అండ్ కామెంట్ అని చెప్పేసి అని ఒక ఎక్స్టెన్షన్ని మనం ఇన్స్టాల్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని నేను యాడ్ చేస్తున్నాను. వన్స్ యాడ్ చేసిన తర్వాత అది మైక్రోఫోన్ యాక్సెస్ అనేది అడుగుతుంది. సో వన్స్ మైక్రోఫోన్ యాక్సెస్ అనే దాన్ని మనం ఎలో చేయాల్సి ఉంటుంది. ఎలో చేసిన తర్వాత సో ఇక్కడి నుంచి మనం ఎక్కడైనా కామెంట్ చేయాలంటే కనుక ఆటోమేటిక్గా పక్కన హోల్డ్ అండ్ రికార్డ్ అని చెప్పేసి ఒక మైక్ ఐకాన్ వచ్చింది చూడండి, దాన్ని క్లిక్ చేసేసి మనం రికార్డ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ని డెమో మెసేజ్ని టైప్ చేస్తున్నాను, వాయిస్ చేస్తున్నాను. రికార్డ్ బటన్ ప్రెస్ చేసి ఇది డెమో మెసేజ్ మాత్రమే, కంప్యూటర్ ఎరా మ్యాగజైన్. సో వన్స్ మాట్లాడటం పూర్తయిన తర్వాత మౌస్ని రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా అది ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రాసెసింగ్ జరిగిన తర్వాత ఒక లింక్ అనేది ఇస్తుంది. సింపుల్గా మనం ఎంటర్ కొట్టామంటే ఆ లింక్ మిగతా ఫ్రెండ్స్ కనపడుతుంది. ఒకవేళ మనం ఏం మాట్లాడామో ప్రివ్యూ చూసుకోవాలంటే ఆ లింక్ని క్లిక్ చేసి వేరే ట్యాబ్లో పేస్ట్ చేసామంటే కనుక ఆ ఆడియో ఫైల్ ప్లే అయ్యే విధంగా మనకు కనపడుతుంది. సో దాన్ని మనం ప్లే చేసి ప్రివ్యూ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కనుక మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు. ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం computer.co.in అనే సైట్ని విజిట్ చేయగలరు.